వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను బలరాం. రైట్, మొత్తంగా అనుకునేదే జరుగుతోంది. మొత్తంగా భారీ ఎత్తున ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. కాసేపటి క్రితమే దేశవ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. 7వ దశ పోలింగ్ కూడా ముగిసిపోవడంతో ఇక ఎన్నికల కమిషన్ ఇచ్చిన వెసులుబాటు కారణంగా ఇక ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ని అన్ని సంస్థలు ప్రకటించడం మొదలుపెట్టాయి. అయితే ఒక్కొక్కటిగా మొదలవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న పరిణామాలు చూసుకుంటే గతంలో కంటే ఈసారి కొంత భిన్నమైన వాతావరణం ఉంటుంది అని చెప్పి ఆశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా నువ్వా నేనా అన్నట్టుగా కొంత ఒక రకమైన వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసుకున్నాం. ఇక రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణమే కనిపించింది. దానికి తోడు తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కేవలం పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇందులో ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య మాత్రమే పోటీ ఉంటుంది అన్న ఒక అభిప్రాయం కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశం మీద మనతో గెస్టులుగా జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు తిలక్ గారు, అదేవిధంగా రాజకీయ సామాజిక విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు, ఆయనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు. రైట్, తిలక్ గారు, మీతో మొదలు పెడితే ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు కాసేపట్లో అంటే ఇప్పుడిప్పుడే మొదలైనాయి రిజల్ట్. ఒకటి రెండు సంస్థలు మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అంటే చాణక్య స్ట్రాటజీస్ ఆల్రెడీ టీడీపీ కూటమికి జై కొడుతున్న పరిస్థితి కనిపించింది. మరొక పోల్ పల్స్ అన్న సంస్థ కూడా టీడీపీ కూటమికే జై కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఆ సంస్థల యొక్క క్రెడిబిలిటీ మీద ఆధారపడి వాటిని నమ్మాల్సి వస్తుంది. కొన్నిసార్లు క్రెడిబిలిటీ ఉన్నప్పుడు కూడా బోధా పడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక్కటే వచ్చింది కాబట్టి ఇప్పుడే నిర్ణయానికి రాలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ ని నమ్మాలా వద్దా అనేది సరే, ఈ ఫీల్డ్ లో జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా మంది రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని పక్కన పెడితే ఎగ్జిట్ పోల్స్ ని ప్రజల మూడ్ ఎలా ఉందనేది తెలుసుకోవడానికి ఒక అవకాశం తప్ప అవే రిజల్ట్స్ అనుకోవడానికి అవకాశం లేదు. అయితే కొన్ని సంస్థలు వాటి క్రెడిబిలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వాటి ఎగ్జిట్ పోల్స్ మాత్రం నమ్మాల్సి వస్తుంది. ఇప్పటి వరకు సరే, ఈ రోజు బ్యాన్ సడలింపు ఉంది కాబట్టి కొన్ని అధికారికంగా బయటకు వస్తుంది. ఇప్పటి వరకు అనధికారికంగా వచ్చిన వాటిలో సరే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, వాస్తవం ఏమిటి, ప్రజల మూడు ఎలా ఉంది నిజంగా అని ఇప్పటి వరకు జరిగిన చర్చలు ఆ దిశగానే జరిగాయి. ఈ చర్చలన్నిటికీ కూడా ఒక కారణం పెట్టడానికి ఎగ్జిట్ పోల్స్ ఉపయోగపడదు. అందువల్ల ఈ రోజున వెలువరించేటువంటి ఎగ్జిట్ పోల్స్ ని ఆ రకంగా మనం చూసుకోవాలి తప్ప పూర్తిగా వీటినే ఫైనల్ గా అనుకోవడానికి ఆస్కారం లేదని నా అభిప్రాయం పడ్డాను. ఎస్ సార్, అంటే ఇక్కడ ఒకటి సార్, ఇప్పటిదాకా ఎమోషన్స్ అయితే చాలా కనిపించాయి. ముఖ్యంగా టీడీపీ కూటమి ఇదో అంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి ఇవాళ. అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పదే పదే ఒక మాట చెప్పారు, ప్రతిపక్షానికి సంబంధించిన ఒక్క ఓటును కూడా చీలనివ్వను, దానికోసం అవసరం అనుకుంటే త్యాగాలు చేస్తాను అని చెప్పి. నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపించిందా ఎలక్షన్లో? బలరాం గారు ఒకటి తీసుకోవాలి. మనం స్థూలంగా చూసినప్పుడు రాష్ట్ర రాజకీయ పరిస్థితిని దురదృష్టకరమైన ఒక అంశం మనం ప్రస్తావించుకోవాలి. పోరాటాలు, ప్రజల సమస్యల మీద ముందుకు అడుగు వేసే ఉద్యమాలను నిర్వహించేటువంటి కమ్యూనిస్ట్ పార్టీల ప్రాతినిధ్యం శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ పార్లమెంట్ సరి తగ్గుతోంది. శాసనసభలో అసలు లేకపోవడం అనేది దురదృష్టకరం. ఉదాహరణకు పార్లమెంట్ చట్టసభలోనే కాదు, ఫీల్డ్లో కూడా అలాగే. ఉదాహరణకు విజయవాడలో కలుషిత జలాల వలన 3-4 చనిపోయారు. ఆ ఫీల్డ్లోకి వెళ్ళి బాధితులను పరామర్శించి వాళ్ళని ఆదుకోవాలని తన ఉద్యమం చేస్తున్నది ఒక సిపిఐ మాత్రమే. కారణం ఏంటో తెలియదు కానీ సిపిఐ కూడా అడుగుకేదా. అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే, చట్టసభల్లో కమ్యూనిస్ట్ పార్టీల ప్రాధాన్యత తగ్గితే ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్ళి తగ్గుతారనేది నా అభిప్రాయం. దీనికి ఇప్పుడు మనం రెగ్యులర్ గా వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ మనకి, ఈ అభ్యర్థులుగా పోటీ చేసేవాళ్ళు కోటీశ్వర్లు ఎంతమంది, వాళ్ళు నేరస్తులు ఎంతమంది, వాళ్ళ మీద కేసులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ బయటకు వస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు పోరాట స్వభావం కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ
ప్రాతినిధ్యం లేకపోతే ఈ ప్రజలకు, సామాన్య ప్రజలకు నష్టం జరుగుతుందని మాత్రం వాస్తవం. ఆ దిశలో చూసినప్పుడు ఓటు చేరుతుందా, పెరుగుతుందా, ఇవన్నీ సరే. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అవగాహన గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఆయన ఓటు చేయాలకూడదని ఒకటే కాన్సెప్ట్ తప్ప దాని వెనకాల ఆలోచన ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి, బీజేపీకి ప్రయోజనం కలిగిస్తున్నామా, లేకపోతే రాష్ట్రంలో మరొకరి కోసం పనిచేస్తున్నామా, ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. అందువల్ల వాటి జోలికి కంటే ఆయన చెప్పింది జరుగుతుందా లేదా, కులాల ప్రాతిపదిక మీద కొన్ని ఓట్లు ఏకం కావచ్చు, అంతేగాని చేయాలనేమోనని ఏం చెప్తే అది జరిగిపోతుందని అనుకోవడం కూడా ఆస్కారం లేదు. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. తుంగ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు మనతో. లక్ష్మీనారాయణ గారు ఓకే, చెప్పండి బలరాం గారు. ఎస్ సార్, ఎస్ సార్. ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు? ఒకటి రెండు సంస్థలు అయితే ఆల్రెడీ టీడీపీ కూటమికి అనుకూలమైన వాతావరణం ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. గత కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో మార్పు వైపున ప్రజలు బలంగా మొగ్గు చూపెట్టారు అనేది అది వాస్తవం. 5 ఏళ్ల పరిపాలన పర్యవసానాల వల్ల అనేక వర్గాలు, తరగతుల ప్రజానీకం తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. అది ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, లేదా నీటి సమస్యకు కటకటలాడేటువంటి రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణం జరగకపోవడం వల్ల కావచ్చు, ఉత్తరాంధ్రలో అభివృద్ధి అనేటువంటిది మృగ్యంగా కనిపిస్తున్నది. 3 రాజధానుల నినాదం చెప్పడము, దానితో కాలం వెళ్ళపుచ్చడం తప్ప రాష్ట్రంలో వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసం చేపట్టినటువంటి కృషి పథకాలు ఏంటి అనేటువంటి చర్చ ప్రజల్లో తీవ్ర స్థాయిలో జరిగింది. అలాగే ప్రజాస్వామ్యవాదుల్లో ప్రజాస్వామ్య హక్కులు ఆందోళనలు చేయడానికి అవకాశం లేదు, విమర్శ చేయడానికి అవకాశం లేదు, మీడియా పైన ఆంక్షలు, ఉద్యమకారులు ఇప్పుడు తిలక్ గారు చెప్పినట్టు ఎప్పుడు ఉద్యమాల్లో ఉండేటువంటి కమ్యూనిస్టు పార్టీల పైన, ప్రజా సంఘాల పైన నిషేధాజ్ఞలు, ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోతే అక్కడ గృహ నిర్బంధాలు, ఇవన్నీ పరదాలు చాటున పర్యటనలు అనేటువంటిది పెరిగిపోయింది. అందువల్ల వివిధ తరగతుల ప్రజానీకంలో నిరాశ నిస్పృహలతో పాటు హక్కుల పరిరక్షణ అనేటువంటిది కూడా బలంగా ముందుకొచ్చినటువంటి పూర్వరంగంలో ఇవాళ ఎన్నికలు జరిగినాయి. మార్పు వైపున అందుకనే ప్రజలు ఆలోచించారు. ఈరోజు సంక్షేమ పథకాలు, నవరత్నాల పేరిట అమలు చేసినటువంటి వాటిని నమ్ముకోవడం, వాలంటీర్ వ్యవస్థను నమ్ముకోవడం, పార్టీని కూడా కాదు సుమా, వాళ్ళ పార్టీ శ్రేణుల పైన కూడా వాళ్ళకు విశ్వాసం లేదు, వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి. అందువల్ల రెవెన్యూ, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, వాలంటీర్ వ్యవస్థ, నవరత్నాలు వీటి మీదనే ఆధారపడ్డారు. అవి ఎప్పుడూ శాశ్వతం కాదు, అవి నిలబెట్టలేవు ఎన్నికల ఫలితాలని. 2014లో చూసాం, ఒక ఊపులో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లోనే గెలవలేకపోయారు. 2019లో గెలిచారు. అప్పుడు టీడీపీ, జనసేన వేరువేరుగా ఉన్నాయి, బీజేపీ వేరుగా ఉంది. ఇవాళ బీజేపీకి క్రెడిబిలిటీ లేదు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళని కలవడం వల్ల 1% 2% ఓట్లు పోయి ఉంటాయి తప్ప అదనంగా టీడీపీ కూటమికి లాభించింది ఏమీ లేదు. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసుకోవడానికే, నామినేషన్ వేయడానికే వీలు లేనటువంటి ఒక అరాచక వాతావరణం ఉండి చూసి ఇప్పుడు కూడా అలా జరుగుతుందేమో అనేటువంటి భయం కొద్దీ కేంద్రంలో అధికారంలో ఉన్నారనే భరోసా ఉంటుంది. కాబట్టి ఎన్నికల మేనేజ్మెంట్ కోసం వాళ్ళు పొత్తు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఏమాత్రం సానుకూలత లేదు, పైపెచ్చు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. అది పోలవరమైనా, విభజన హామీలైనా, లేకపోతే రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ అయినా, అభివృద్ధి ప్యాకేజీ అయినా, ఏది తీసుకున్నా ఈరోజు బీజేపీ పట్ల, ప్రత్యేకంగా మోడీ గారు చెప్పి చేయనటువంటి అంశాల పట్ల, తాను శంకుస్థాపన చేసిన అమరావతి కూడా పట్టించుకోకపోవడం పట్ల, దోబూతులాడేటువంటి ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అందువల్ల 1% 0.5% దానివల్ల నష్టమే కానీ లాభం లేదు.
కానీ ఒక్కటేంటంటే ఈ 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత మార్పు వైపున ప్రజలు అడుగు వేశారు. ఆ తీర్పు బహుశా ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఊహాగానాలే కదా అవి. గతంలో ఊహాగానాలు అన్నీ కూడా సరిగా రిఫ్లెక్ట్ కాలేదు. 2019 ఎన్నికల్లో వాళ్ళు చెప్పినటువంటి దానికంటే ఎక్కువ వచ్చేసినాయి వైఎస్ఆర్సీపీకి. 151 వస్తుందని ఎవరూ చెప్పలేదు. 50% పైన ఓట్లు వస్తాయని ఎవరూ చెప్పలేదు. ఈరోజు అలాంటి సైలెంట్ వేవే ఉన్నది. ప్రభుత్వం మారడానికే సూచనలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రైట్ సార్, ఓకే. మనకు తిలక్ గారు, దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికైతే అందుతున్న సమాచారం ప్రకారం అయితే బీజేపీ క్లీన్ స్వీప్ ఉండబోతోంది. రిపబ్లిక్ లాంటి పార్టీలు అయితే డైరెక్ట్గా 359 దాకా చూపిస్తున్న పరిస్థితి. ఎట్లా ఉండే అవకాశం ఉంది జాతీయ స్థాయిలో? ఇప్పుడు ఒకటి, ఈసారి జాతీయ స్థాయిలో లోక్సభ ఎన్నికల పరిణామం చూస్తే ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటాయని నేను అనుకుంటున్నాను. అలా ఏకపక్షంగా బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ వస్తుందనే నమ్మకం బీజేపీ పక్షాల్లోనే లేదు. ఈ బయట ప్రచారం మీడియాలో వస్తుంది తప్ప, ఈ పోల్స్ లో ఎగ్జిట్ పోల్స్ అనో లేదా సర్వేలోనో వాటి పేరుతో వస్తుంది తప్ప ఈ బీజేపీ పక్షాల్లోనే కొంచెం అనుమానాలు ఉన్నాయి. వాళ్ళకి కూడా చూద్దాం, 200 దాటమంటున్నారు అనే మాట వాళ్ళు అంటున్నారు తప్ప మాకు మెజారిటీ వస్తుందని ధీమాగా బయటకు చెప్పలేదు. అది మోడీ గారు, అమిత్ షా గారు మరొకడో చెప్పొచ్చు, కానీ కింద స్థాయిలో నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు చెప్తున్న దాఖలా కనిపిస్తుంది. అది అక్కడ జాతీయ స్థాయిలో ఇవాళ ప్రాంతీయ పార్టీలను కాదని కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదనేది ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. అందువల్ల బీజేపీకి ఏకపక్షంగా 300 సీట్ల పైన వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. జాతీయ స్థాయిలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎక్కడండి? లక్ష్మీనారాయణ గారు భారతదేశ స్థాయిలో కూడా మోడీ గారి చారిష్మా తగ్గిపోయింది. బీజేపీ తన ఉనికే రాజకీయ పార్టీగా ప్రశ్నార్థకం చేసుకున్నది మోడీ గారి వల్ల. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిష్ణాతులైనటువంటి 2 సీనియర్ జర్నలిస్టులు పాల్గొంటున్నటువంటి డిబేట్లో చెప్తున్నాను నేను. ఏ రోజైనా సరే ఏ ఎన్నికల్లో అయినా సరే రాజకీయ పార్టీలుగా మేనిఫెస్టోలు విడుదల చేస్తాయి. ఈరోజు బీజేపీ మేనిఫెస్టో ఏది చెప్పండి? మోడీకా గ్యారంటీ అని మోడీ పేరుతో ఇచ్చినటువంటివే మేనిఫెస్టోగా ప్రకటించుకున్నటువంటి ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. ఎంత దౌర్భాగ్య పరిస్థితి! ప్రజాస్వామ్య దేశం పెద్దది, ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అని చెప్పుకుంటాం. కానీ ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ నా ప్రణాళిక ఇది, ఎన్నికల ప్రణాళిక అని చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి ఒకటి. అందువల్ల రెండవది, ఉత్తరాది రాష్ట్రాలలో గరిష్ట స్థాయిలో సంఖ్య వచ్చింది. యూపీ కానీ ఇక లేకపోతే ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా అన్ని చోట్ల అవి తగ్గడం తప్ప పెరిగేది లేదు. ఇవాళ ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే నిరాశాజనకంగా ఉన్నారు. రాజకీయాల పట్ల ఆసక్తి కొరబడిందా, లేకపోతే హేట్ స్పీచెస్, మోడీ గారు ఇచ్చినటువంటి విద్వేషపూరిత ప్రసంగాల వల్ల వాతావరణంలో భయానకమైన వాతావరణం వచ్చింది ఎందుకులే అనుకున్నారా? ఎండల కారణమా? ఏవైనా చెప్పవచ్చు. ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయింది. ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట పెరిగితే, మరి ఉత్తరాది రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటిది ప్రతిష్టాత్మకంగా మాకు 400 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సైతం ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయింది. కారణం ఏంటి? ధరల పెరుగుదల, నిరుద్యోగమా, లేకపోతే ఇంకోట ఈ విద్వేషపూరిత ప్రసంగాల, విధానాల, ఇవన్నీ కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెస్ట్ బెంగాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, ఇతర రాష్ట్రాల్లో పెరిగింది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోవడానికి ఇండికేషన్ ఏంటి అంటే, నేననేది ఏంటంటే తప్పనిసరిగా బీజేపీ తనకు వచ్చినటువంటి సీట్లలో అది 50 సీట్ల 70 సీట్ల ఎన్ని కోల్పోతుంది. అది ఒక 225 కాదు మిగులుతుందా, లేకపోతే ఇంకొక 5 అటో ఇటో వస్తాయా తెలియదు. కానీ ఏకపార్టీగా ఇంతకు ముందు అధికారానికి రాగలిగినటువంటి బీజేపీ ఈ దఫా మాత్రం ఏకపార్టీగా అది సింపుల్ మెజారిటీ సాధించేటువంటి అవకాశమే లేదు.
ఓకే రైట్. జర్నలిస్ట్ పూల విక్రమ్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. విక్రమ్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది జాతీయ స్థాయి రిజల్ట్స్ గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే ఇండియా న్యూస్ అదేవిధంగా రిపబ్లిక్ వచ్చిన పరిస్థితి, రెండు కూడా బీజేపీకి మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 371 రిపబ్లిక్ చూపిస్తోంది, 359 రిపబ్లిక్ చూపిస్తోంది. ఇండియా న్యూస్ 371 చూపిస్తున్న పరిస్థితి. జాతీయ స్థాయిలో ఎట్లుండే అవకాశం ఉంది? అంటే మీరు చెప్పేది ఎన్డీఏ అంటారా? ఎన్డీఏ ఉన్నా కండి. ఎన్డీఏకి ఎస్, ఎన్డీఏకి 370 అనేది సరే, అది చాలా మంది కొంతమంది చెప్తున్నారు. అయితే ఏంటంటే బీజేపీకి ఎన్ని వస్తాయి అనేటువంటిది ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పుడు బీజేపీ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పిన చాలా అంశాలు కూడా అవి ఎన్నికల అస్త్రాల కింద మారలేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం, గత 6 నెలల్లో ఏంటంటే కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మోడీ గారి మీద వచ్చింది. అంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, అధిక ధరలు, నిరుద్యోగం, అదేవిధంగా హామీలు నెరవేరకపోవడం, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు చాలా తెలివిగా ఇటు రామ మందిరం అంశాన్ని అక్కడ మనం చూసాము, బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అంశం కావచ్చు, అదేవిధంగా చంద్రయాన్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని విజయాలని వాళ్ళు ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజా సమస్యలను పట్టించడంలో కొంతవరకు కృతకృత్యులయ్యారు. అదే సమయంలో ఇండియా బ్లాక్లో ఉండేటువంటి వైరుధ్యాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకరికి పొసగపోవటం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో అంటే బీజేపీ పరిపాలన గొప్పగా లేనప్పటికీ కూడా సరే, మోడీ గారి వల్ల ఈ దేశంలో కొన్ని అపరిష్కృతంగా అనేక దశాబ్దాల పాటు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యాయి, దేశ ప్రతిష్ట పెరిగింది, ఆర్థిక రంగం బలోపేతమైంది అని కొంత అది అందులో వాస్తవం ఉందా లేదనేది దట్ ఈస్ డిబేటబుల్. అది పక్కన పెడితే ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని తీసుకురావడంలో కొంత కృతకృత్యులయ్యారు. అదేవిధంగా మొదట్లో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ జోడో యాత్ర కావచ్చు, ఆ తర్వాత దాని తర్వాత వచ్చినటువంటి కొంత వాళ్ళకు వచ్చినటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేయలేకపోయారు. ఎలక్షన్స్ వరకు క్యారీ చేయడంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా విజయం సాధించలేకపోయింది. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మీకు ముఖ్యంగా పంజాబ్, ఇవాళ జరిగినటువంటి హిమాచల్ ప్రదేశ్, వీటిల్లో బీజేపీ చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఉందనేటువంటి వార్తలు కూడా కొన్ని వస్తున్నాయి. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీకి ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీకి నష్టం జరిగింది. అదేవిధంగా యూపీలో కూడా కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఏ విధంగా చూసినా కూడా వాళ్ళు 303 సీట్లు వచ్చేటువంటి అవకాశం లేదు. సరే, ఇప్పుడు మనం ఇందాక తెలుగు గారు కూడా అన్నారు, ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ కాదు కాబట్టి, కాకపోతే కొంత ట్రెండ్ అనేటువంటిది తెలుస్తుంది. ఇప్పటికే చాలా సర్వే సంస్థలు కావచ్చు, టీవీలు కావచ్చు, అదేవిధంగా కొన్ని వార్తా ఛానళ్ళు కావచ్చు, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రావచ్చు అనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా ఉందేమో మనం చూడాలి, ఇంకా వెయిట్ అండ్ వాచ్. అది రైట్ సార్. మనం ఒకసారి మళ్ళీ ఏపీకి సంబంధించిన వ్యవహారాలే ఒకసారి కొద్దిసేపు మాట్లాడుకుంటే, ప్రధానంగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కొంతవరకు టీడీపీ కూటమికి కొంత అడ్వాంటేజ్గా ఉన్నట్టుగానే రిజల్ట్స్ అన్నీ వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఎటువంటి అంటే పూర్తిగా ఇప్పటివరకు విక్రమ్ గారు చెప్పినట్టుగా ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, ఎగ్జాక్ట్ పోల్స్ అని చెప్పి అనుకోలేని పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉన్న పరిస్థితి. అటువంటప్పుడు ప్రధానంగా ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ టీడీపీ కూటమికి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్తోంది. పీపుల్స్ పల్స్ టీడీపీకి అనుకూలంగా ఉందని చెప్పి అంటుంది. పొలిటికల్ ల్యాబొరేటరీ అనేది వైసీపీకి అనుకూలంగా దాదాపు 108 వైసీపీ కొట్టబోతుందని చెప్పి చెప్తా ఉంది. రైట్. ఏది ఏమైనా గతంలో మనం కంపేర్ చేసుకుంటే కూడా గతంలో కూడా ఆ స్థాయిలో ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోయారు. 151 ఏదైతే వైసీపీకి వచ్చిందో ఆ విషయాన్ని ఏ ఒక్క సర్వే సంస్థ కూడా అంత స్పష్టంగా 151 రీచ్ అవుతారు అని చెప్పి ఒక్క సంస్థ కూడా చెప్పలేకపోయింది. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఆ కోట్ చేశారు ఆ విషయాన్ని కూడా. అయితే మనం తిలక్ గారు మీతో చూసుకుంటే, ఒకటి పోల్ స్ట్రాటజీ విషయంలో కొంత కూటమి కొంత బాగా సీరియస్ వర్కౌట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఆ స్థాయి వర్కౌట్ వైసీపీలో కనిపించలేదు అనే ఒక అభిప్రాయం అయితే కొంతవరకు ఉంది. ఇవన్నీ కూడా టీవీ ఛానల్స్ లో జరిగే చర్చలండి. అనేది పోల్ స్ట్రాటజీ అనేది బయటికి ప్రచారం చేసేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. అది ప్రచారం విషయంలో, కూటమి ప్రచారం విషయంలో చాలా ముందంజలో ఉంది.
తెర వెనుక జరిగే వేరు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా హింస జరిగింది, ఘటనలు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి అనే ప్రచారం వాస్తవం కాదు. అది 5-6 చోట్ల జరిగింది. ఈ 5-6 చోట్ల 175 నియోజకవర్గాలు 5-6 చోట్ల నియోజకవర్గం మొత్తం కూడా కాలేదు. 5-6 చోట్ల జరిగినంత మాత్రాన ఈ పోల్ స్ట్రాటజీ అంతా ఫెయిల్ అయ్యారు, లేకపోతే అలా మనం వచ్చిన వెనక్కర్ల జర్నలిస్టులుగా. ఏంటంటే కొన్ని సంఘటనలు ఉన్నాయి, రాజకీయ పార్టీల వైఖరులు ఉన్నాయి, రాజకీయ పార్టీల అభిప్రాయాలను మనం పరిగణలో తీసుకోవాలి. నేను ఇందాక చెప్పాను, రిపబ్లిక్ టీవీ 359 చేస్తున్నారు. రిపబ్లిక్ టీవీ మనం ఎట్లా కన్సిడరేషన్ తీసుకుంటాం, అది బీజేపీ ఎంపీకి సంబంధించిన ఛానల్. అందువల్ల ప్రతి దానికి కూడా, ప్రతి అంశానికి కూడా ఒక కారణం ఉంటుంది. వాటిని తీసుకోకుండా మనం పరిగణలో తీసుకోకుండా మనం కనుక వ్యాఖ్యానం చేస్తే అవి ఏకపక్షంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వల్ల ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వైఖరి వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రచారం వాళ్ళకు ఉంటుంది. వాటిని పరిగణలో తీసుకుని మనం మాట్లాడాలి తప్ప ఇది తెలుగుదేశం కూటమి ముందంజలో ఉందని అనుకోవడానికి ఆస్కారం లేదని నా అభిప్రాయం బలంగా. రైట్. లక్ష్మణ్ గారు ఒకటి అంటే ఇప్పటివరకు అయితే మనం చూసుకున్నాం, ఇప్పటికే ఆల్రెడీ అదేది పోస్టల్ బ్యాలెట్ వివాదం కూడా కొనసాగుతున్న పరిస్థితి. మరి ఇప్పుడు కాసేపట్లో కోర్టు నుంచి కూడా దాని మీద ఒక జడ్జిమెంట్ రావాల్సి ఉంది. ఇప్పటికే అంటే ముఖ్యంగా ఈసారి దాదాపుగా 5,40,000 ఓట్లు పడ్డాయి పోస్టల్ బ్యాలెట్ కూడా. ఇవాళ ఈ ఎన్నికల్లో ప్రతి ఓటును కూడా లెక్కేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి కాకపోతే ఇదేది ఎగ్జిట్ పోల్స్ మాత్రం ప్రిడిక్షన్ భారీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి అటువంటిప్పుడు అంత ఒక్కొక్క ఓటును లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఏం కనిపించదు. కానీ నెక్ టు నెక్ ఫైట్లో ఉన్నట్టుగానే రాజకీయ పార్టీలు ఫీల్ అవుతున్న పరిస్థితి. ప్రజలు వాళ్ళ మనోభావాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. మెజారిటీ వాళ్ళు సైలెంట్గా వెళ్ళారు, వాళ్ళు ఓటు వేశారు. తిలక్ గారు అన్నట్టు 175 నియోజకవర్గాల్లో బై అండ్ లార్జ్ పీస్ఫుల్గా జరిగింది పోలింగ్. ఒక్క పోలింగ్ బూత్ కూడా రీపోల్కు రాలేదు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మాచర్లోనో లేకపోతే తాడిపత్రిలోనో, నరసరావుపేట, తిరుపతి 1-2 ఇటువంటి ఘటనలు తప్ప అవి కూడా తీవ్రమైనటువంటివే. వాటిని ఏమి తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఈవీఎంను పగలగొట్టినంత తీవ్రమైనటువంటి ఘటన ఒక ఎమ్మెల్యేనే. ప్రజాస్వామ్యం మీద ఏం విశ్వాసం ఉన్నట్టు? అందువల్ల వాటిని తీవ్రంగా తీసుకోవాలి. కానీ స్థూలంగా పీస్ఫుల్గా జరిగాయి, రీపోలింగ్ లేకుండా జరిగాయి. ప్రజలు వాళ్ళ యొక్క మనోగతాన్ని వెల్లడించారు. బయటికి చెప్పడంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకు వచ్చిన గొడవ? మన ఓటు మనం వేస్తాం, బయటికి చెప్పాల్సిన పని ఎందుకు ఉంది? అలాగే ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులు కూడా వాళ్ళు ఎవరైతే సర్వేలు చేశారో వాళ్ళకు కూడా వాళ్ళ నాడి అందలేదు, వాళ్ళు తెలియజేయలేదు. వ్యవసాయ కార్మికులు కావచ్చు, అసంఘటిత కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళేం బయటికి పెట్టలేదు. కానీ పొలిటికల్ ఈక్వేషన్ 2014లో ఏ కాంబినేషన్ ఉందో అదే కాంబినేషన్ ఇవాళ ఎన్నికల్లో పాల్గొన్నది. ఈ గణాంకాలు కూడికలు తీసివేతలుగానే చూడవలసినటువంటి అవసరం లేదు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ. వాళ్ళు కొన్ని విధానాలు అమలు చేశారు. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి రాజధాని విషయమే. ఈరోజు దాని ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లా లేకపోతే కృష్ణా జిల్లాల్లో పనిచేయలేదా? పనిచేసింది. అలాగే రాయలసీమలో ఏ అభివృద్ధి ఈరోజు ప్రాజెక్టులకు సంబంధించే తీసుకోండి, 44,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తామన్నారు. 4,000 కోట్ల రూపాయలు కూడా వెచ్చించలేదు. ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. పూర్తి కాదు కదా, కనీసం నిర్మాణ పనులు ముందుకు నడపలేదు. పోలవరం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రభావం కలిగించేటువంటి ప్రాజెక్టు ఏ స్థితిలో ఉంది? ఈరోజు సంక్షోభంలోకి నెట్టబడింది. ఇటువంటివి అనేకం. మద్యం నిషేధించాలన్నారు, నిషేధించకపోలా వ్యాపారంగా మార్చుకొని దాన్నే తాకట్టు పెట్టారు. ప్రజలు ఇవన్నీ కూడా చర్చించుకుంటున్నారు. 1-2 అనేక సమస్యలు. అందువల్ల 5 ఏళ్ల పరిపాలన మీద జడ్జిమెంట్గా ఈరోజు నేను చూస్తున్నాను. ప్రజలు తప్పనిసరిగా వాటి కొలబద్దగానే ఓట్లు వేస్తుంటారు. బహుశా ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులకు, సర్వే సంస్థలకు ఏవి కూడా అవి అందవు. రెండోది, అనేక మంది సర్వే సంస్థలు ఎవరో ఒకరు ఆర్థిక సపోర్ట్ చేస్తేనే నిర్వహిస్తున్నారు. ఎవరు ఆర్థికంగా సపోర్ట్ చేస్తే వాళ్ళకు అనుకూలంగా చెబుతుంటారు కొంత టిల్ట్గా. అందువల్ల వాటిని ఏదో ఒక తీసివేయాల్సిన అవసరం లేదు. కానీ
వాటినే ప్రధాన కొలబద్దగా తీసుకోవడానికి అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఎస్ సార్. విక్రమ్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టుగానే ఈ ఎగ్జిట్ పోల్స్లో గతంలో కంపేర్ చేసుకుంటే ఈ గతంలో ఎప్పుడు ఏది కూడా ఏ సంస్థ కూడా ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయలేకపోయింది వైసీపీకి 151 వస్తుంది అని చెప్పి. ఏ ఒక్క సంస్థ కూడా, ఇప్పుడు నా దగ్గర అన్ని సంస్థలు దాదాపు సిపిఎస్, విడిపి అసోసియేట్స్, ఆరా, ఇండియా టుడే ఇవన్నీ ఉన్నాయి. ఏ ఒక్క సంస్థ కూడా 151 ప్రిడిక్ట్ చేయలేదు వైసీపీకి. అంటే నాకు తెలిసి అంటే ఓఆర్జీ, మార్గ్, నీల్సన్ ఇటువంటి సంస్థలు గతంలో చేసినప్పుడు ఇండియా టుడేకి చేసేవి. అవి బై అండ్ లార్జ్ చాలా వరకు కూడా కొంత అంటే పూర్తి ఎగ్జాక్ట్ కాకపోయినా అంటే వాళ్ళు ప్రెడిక్ట్ చేసినటువంటి అంకెకి చాలా దగ్గరగా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినాయి. వీళ్ళు ఎవరు చేస్తున్నారు, వెనక ఎవరున్నారు, ఏ విధమైన అంటే శాంపులింగ్ చేసుకుంటున్నారు, ఏ నియోజకవర్గాల్లో వీళ్ళు చేశారు, ఆ వివరాలు ఏమీ లేవు. ఊరికే చేస్తున్నారు, వస్తున్నాయి. కాబట్టి వాటిని ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవాలనేటువంటిది కూడా పెద్ద క్వశ్చన్ అది. అయితే ఇందులో కొన్ని సంస్థలు ఉన్నాయి, పేరు పొందినటువంటి సంస్థలు వాళ్ళు చేస్తారు. ఇవి అనుబంధంగా కొన్ని వార్తా సంస్థలకు అనుబంధంగానో లేకపోతే కొన్ని పత్రికలకు అనుబంధంగా ఉండేటువంటి ఉన్నాయి. అదేవిధంగా టీవీ ఛానల్స్కి అనుబంధంగా ఉండేవి కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్గా చేయరు, వేరే వాళ్ళతో చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా చేస్తే వాళ్ళకి పార్టీ ముద్ర పడుతుంది అనేటువంటిది ఒక ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళతో చేయించి వాటిని ప్రసారం చేస్తూ ఉండటం అనేటువంటిది గతం నుంచి వస్తున్నది అది. అయితే ఇటీవల కాలంలో ఏంటంటే ఎవరు అసలు అది ఒక పెద్ద కుటీర పరిశ్రమలాగా అయిపోయి ప్రతి ఒక్కరూ కూడా వీటి మీద ప్రెడిక్ట్ చేయటం, సర్వేలు చేయటం అనేటువంటిది ఎక్కువైపోయింది. దీంతో ఒక కన్ఫ్యూజన్ అయితే ఒకటి క్రియేట్ అయింది. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారంటే, ఇప్పుడు వైఎస్ఆర్ అంటే మళ్ళీ మేము వస్తామంటున్నారు, కూటమి గ్యారంటీగా వస్తుంది అంటున్నారు. దానికి ఏంటి హేతుబద్ధత అన్నట్టు ఉన్నప్పుడు మనం ఏంటంటే కొన్ని కనపడుతున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీకి ఏ వర్గాలు ఓటు చేసి ఉంటాయి, ఏ వర్గాలు దూరం అయి ఉంటాయి అనేటువంటిది కొన్ని మనం గమనించినట్లయితే, గతంలో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినటువంటి, ఇప్పుడు ఇందాకే వారు చెప్పారు, ఉద్యోగ వర్గాల వారు ఉన్నారు. ఉద్యోగ వర్గాల వారు దూరం అవడానికి చాలా వరకు స్కోప్ ఉంది. అంటే ఉద్యోగ వర్గాల వారు వైఎస్ఆర్సీపీకి యాంటీగా ఓటేసి ఉంటారంటానికి కారణం ఏంటంటే వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది 5 ఏళ్లలో. వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలు కానివ్వండి, పెన్షనర్లకు ఇబ్బందులు కానివ్వండి, అదేవిధంగా హెచ్ఆర్ఏ విషయంలో కోతలు పెట్టడం కానివ్వండి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇంటరమ్ రిలీఫ్ ఇవ్వకపోవడం కానివ్వండి, పిఆర్సీ ఇవ్వకపోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆఖరికి ఉద్యోగులు వీధుల్లోకి వెళ్ళి తమ నిరసన వ్యక్తం చేస్తే కూడా వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు, గృహ నిర్బంధాలు ఇవన్నీ పెట్టారు. కాబట్టి ఉద్యోగ వర్గాల్లో మెజారిటీ అంత మాత్రం చేత ఉద్యోగ వర్గాలు 100% వైఎస్ఆర్సీపీకి యాంటీగా వేస్తాయంటే చెప్పలేము. కానీ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఉద్యోగులు ఏంటంటే ఎక్కువ మంది వేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా యూత్ దాదాపుగా 25 లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు. యూత్కి ఏమన్నా ఈ ప్రభుత్వం ఏం చేసింది? కొన్ని ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఎటువంటి ఉద్యోగాలు ఉన్నాయి? ఐటీలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఉన్నత అంటే చదువులు చదివిన వారికి ఏమైనా ఉద్యోగాలు కల్పన చేశారా? పారిశ్రామికంగా ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? చూసినట్లయితే చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తెలంగాణకి, హైదరాబాద్కి వలసపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఐటీ ఉద్యోగాలు ఎక్కడా కూడా ఏపీలో మనకి తెలిసి ఒక అంటే ప్రధానమైనటువంటి కొన్ని సంస్థలు, ఏదో వైజాగ్లో 1-2 సంస్థలు వచ్చినాయి తప్ప మీకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఎక్కడ కనపడలేదు. అదేవిధంగా పారిశ్రామికంగా ఉన్న పరిశ్రమలు చాలా వరకు వెళ్ళిపోయినాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే వైఎస్ఆర్సీపీ ఎక్కువగా ఓటు వేసినటువంటి వర్గాలు ఈసారి దూరం అవడానికి అవకాశాలు ఉన్నటువంటి వర్గాల గురించి నేను చెప్తున్నాను. సరే, వాళ్ళు పెన్షనర్లు 65,000 మందికి మేము పెన్షన్స్ ఇస్తున్నాం కాబట్టి 65 లక్షల మంది మాకు ఓటు వేశారనేటువంటిది వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది దాంట్లో కొంతవరకు వాస్తవం ఉండొచ్చు. కానీ దూరమైనటువంటి వర్గాల సంగతి ఏంటనేటువంటిది చెప్తున్నాం. అందువల్ల అదేవిధంగా మనం ప్రధానంగా చర్చించాల్సింది ఓటు స్ప్లిట్ కావటంలా. 2019లో ఓటు స్ప్లిట్ అయింది, విడివిడిగా పోటీ చేశారు తెలుగుదేశం, బీజేపీ, అదేవిధంగా జనసేన. ఇవాళ 3 పార్టీలు కలిశాయి. కాబట్టి ఓటు స్ప్లిట్ కావట్లేదు. కాబట్టి కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు జరిగింది, దాదాపు 82% ఓట్లు. మనందరికీ తెలుసు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అది దేనికి ఇండికేషన్ అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది. అంటే దాని బేసిస్ ఏమున్నప్పటికీ కూడా అది ఒక
మనం మొట్టమొదటి నుంచి కూడా చెప్తారు, ఎక్కువ పర్సంటేజ్ ఉంటే అధికార పార్టీకి నష్టం జరుగుతుంది అనేటువంటిది. అది కూడా జరిగింది, 82% ఓట్లు చేశారు. కాబట్టి స్పెసిఫిక్గా యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, అదేవిధంగా మహిళల్లో కూడా కొంత సరే అమ్మ ఒడి ఇలాంటి పథకాలు పెట్టినప్పటికీ కూడా మద్యపాన నిషేధం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తప్పు పట్టారు. అదేవిధంగానండి ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ అండి. మనం చెప్పాల్సింది ఇప్పుడు ఇందాక తిలక్ గారు చెప్పారు, విజయవాడలో జరిగినటువంటి పరిణామాలు, మొగలరాజపురంలో 8 మంది చనిపోయారు. ఇది అక్కడ అంటే అసలు రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఉందా లేదా అనడానికి అది పెద్ద ఉదాహరణ అండి. విజయవాడ లాంటి పట్టణం, విజయవాడ లాంటి నగరంలో ఈ రకమైనటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల ప్రజలు చనిపోవటం అనేది ఎంత దారుణం అండి. అంటే ఏంటి అసలు అక్కడ ఏమన్నా అధికారులు పనిచేస్తున్నారా లేదా? ఏ టైప్ ఆఫ్ మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందండి? ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, ఎక్కడో మన్యంలోనో లేకపోతే అరకులోనో ఇంకెక్కడో కాదు ఇక్కడ ఈ జరిగినాయి. విజయవాడ లాంటి నగరంలో నడిబొడ్డున మొగలరాజపురం లాంటి ప్రాంతంలో 8 మంది చనిపోయారంటే కలుషిత నీళ్లు తాగి. అక్కడ ఏ రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలుగుతున్నారు? ఒక్క మంత్రి వారు బాగా చెప్పారు ఇందాక, సిపిఎం వాళ్ళు వెళ్ళారు. బాబురావు గారు నాకు కూడా బాగా తెలుసు, ఆయన నాకు కూడా మంచి మిత్రుడు. ఆయన సిపిఎం బాబురావు గారు మిగతా నాయకులు వెళ్ళి పరామర్శలు చేశారు. అక్కడ మంత్రులు లేరండి, ఉన్నారు కదా, ఆయన ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి ఎందుకు వాళ్ళని పరామర్శించలేదు? అంటే నేను అనేది రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎంత దారుణంగా హీన స్థితిలో ఉన్నది అని చెప్పడానికి విజయవాడ ఉదంతం ఒకటండి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంత మాత్రం చేత ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే ప్రజాప్రతినిధులు వెళ్ళరా? వెళ్ళి వాళ్ళని పరామర్శించరా? వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోరా? ఏంటండి ఈ రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్? ఒక్క అధికారి, ఒక మున్సిపల్ కమిషనర్ అక్కడికి వెళ్ళినట్టుగా నాకు ఎక్కడ కనపడలేదు, వార్తల్లో కనపడలేదు. కాబట్టి ప్రజలు, మిగతా వర్గాలు ఎవరికి ఓట్లు వేశారనే దాని మీద అడ్మినిస్ట్రేషను మొత్తం ఎక్కడ ఇదైపోయిందండి. సంక్షేమం అందించి ఉండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి గారు, కానీ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కుప్పకూలింది. దానికి ఉదాహరణ ఇది. అందువల్ల ఖచ్చితంగా నేను అనుకోవటం ఈ ఎగ్జిట్ పోల్స్లో కొంత కూటమికి అనుకూలంగా ఉండటం అనేటువంటిది కూడా దానికి ఒక ఇండికేషన్ అనుకుంటున్నాను నేను. విక్రమ్ గారు, మీరు చెప్పిన మీ మాటలకే ఇంకొక మాట యాడ్ చేస్తాను నేను. మొన్నటి వరకు అవ్వాతాతలకు పెన్షన్లు ఎట్లా అని చెప్పేసి గుండెలు బాదుకున్న పార్టీలు ఇప్పుడు ఏమీ లేవు. ఇవాళ ఫస్ట్ మళ్ళీ అసలు వాళ్ళకి పెన్షన్ల పంపిణీ జరుగుతుందా, ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారా, లేకపోతే సచివాలయాలకు పిలిపిస్తున్నారా, ఏం సంగతి అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అదేనండి, నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే మంత్రి జోగి రమేష్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారా, అమెరికా వెళ్ళారా, ఇంగ్లాండ్ వెళ్ళారా, ఆయన ఎందుకు చెప్పట్లేదు అంటాడు తప్ప ఈ విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్కి వెళ్ళాలి కదండి. ఆయన లోకల్లో అదే జిల్లా మంత్రి కదా, కృష్ణా జిల్లా మంత్రి కదా, మంత్రి గారు వెళ్ళాలి కదా, బాధ్యతలను పరామర్శించాలి కదా, అధికారులని కొంత సెన్సిటైజ్ చేయాలి కదా. వాళ్ళకి ఎవరు దిక్కు ఒక్కళ్ళు కూడా కనపడతలేదు అక్కడ. అంటే నేననేది ఏంటంటే ఎన్నికల్లో అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి, ఒక కీలకమైనటువంటి అంశంగా ఉండాలి. ఒక సంక్షేమం ఇవ్వటమే కాదు, అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయింది రాష్ట్రంలో. అందువల్ల ప్రజలు మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేటువంటి పార్టీ వైపు మొగ్గు చూపు ఉంటారు అనేటువంటిది ఒక ఇండికేషన్గా కనపడుతుందండి. రైట్ సార్, ఒకసారి మనం తిలక్ గారి దగ్గరికి వెళ్దాం. తిలక్ గారు, అంటే ఇప్పుడు ఒకటి అవునన్నా కాదన్నా మొన్నటి వరకు అన్ని సమస్యల గురించి మాట్లాడిన పార్టీలు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు, పని అయిపోయింది అనుకుంటారా? విజయవాడ సంఘటన తీసుకుంటే ఒక సిపిఎం తప్ప ఏ పార్టీ ఉంటుంది? మరి ఇదే కనుక పోలింగ్ ముందు జరిగి ఉంటే మొత్తం కట్టగట్టుకుని వెళ్ళేవాడు అన్ని పార్టీలు వాడు. అంటే దానికి 2 కారణాలు. ఒకటి, పోలింగ్ తర్వాత విశ్రాంతిని ఉండడం. 2, ఇప్పుడు వెళితే బాధితులు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది. దానికి నెలదా ఖర్చు పెట్టి మళ్ళీ ఈ ఖర్చు ఏమిటనే ఆ ఉద్దేశంతో వెనకాడవచ్చు. ఇది కానీ సానుభూతి చెప్పడానికి కూడా ఓపిక తీరిక లేనంతటి రాజకీయ నాయకులు ఉండటం ఒక దురదృష్టం. 2వది, ఇప్పుడు విక్రమ్ గారు చెప్పినట్టుగా మున్సిపల్ కమిషనర్ వెళ్ళకపోవడం, అధికారులు ఇప్పుడు పరిపాలన అంతా కూడా సరే ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అన్నింటిలో మేమే ఉన్నాం, మాకు చెప్పకుండా ఏం చేయకూడదనే ధోరణులు కావాల్సింది. కాబట్టి మరి అధికారులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి అందరూ ఇక్కడ ఉంటారు కదా. విజయవాడలో ఈ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఉంటాడు, సబ్ కలెక్టర్ ఉంటారు. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళకి ఏమిటి ఎన్నికల ఖర్చు ఏమో ఉన్నది కదా వాళ్ళకి.
రాజకీయ పార్టీలు అంటే కొంత ఆర్థిక సహాయం చేయాల్సి వస్తే వెనకాడవచ్చు. వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు? ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఎన్నికలతో ముడిపడి ఉన్నట్టుగా అధికారులు కూడా భావించడం, ఇది చాలా దురదృష్టం. బాధితుల్ని వాళ్ళ గాలి వదిలేసి ఈ రకంగా వ్యవహరించడం అనేది. అయితే ఒక విషయం చెప్పాలి, తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, దాన్ని చాలా స్పష్టంగా మనం ప్రస్తావించుకోవాలి. తెలంగాణలో నిన్నటి వరకు ధాన్యం అమ్మకాల గురించి గొడవ, ఇవాళ గత వారం రోజులుగా విత్తనాల కోసం గొడవ, లాఠీ చార్జీ. ఆ పరిస్థితి మాత్రం ఇక్కడ లేదు. అది మాత్రం చెప్పుకోవాల్సిన పరిణామం. అందువల్ల తెలంగాణలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు వెళ్ళి విత్తనాల గోదాములు చెక్ చేయడం పెట్టండి. ఆ పరిస్థితి వచ్చిందంటే అసలు అధిక ప్రభుత్వం ఉందా అనిపిస్తోంది. కొన్ని విషయాల్లో అక్కడ మెరుగ్గా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ఇక్కడ మెరుగ్గా ఉండొచ్చు. వాటిని ఇప్పుడు అక్కడ తెలంగాణలో రైతులు బాధపడుతుంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ, సరే మంత్రి తుమ్మనాయ సార్ ప్రెస్ మీట్ పెట్టారు, అది వేరే విషయం. ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు. ఆయన ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, దానికి ఒక లోగో తయారు చేయటం, లేదా చిహ్నం తయారు చేయటం, ఈ పనులు బిజీగా ఉన్నారు ఆయన. రైతుల గురించి ఆయన వెళ్ళొచ్చు కదా, వెళ్ళి లేదా రివ్యూ మీటింగ్ పెట్టి లాఠీ చార్జీ చేయడానికి వెళ్ళలేదు, రైతుల మీద లాఠీ ఎత్తడానికి వెళ్ళేదని చెప్పొచ్చు కదా. ఆయన నుంచి రావా, తుమ్మనాయ సార్ మేము పోలీసులు చెప్పాం, అగ్రికల్చర్ వాళ్ళు చెప్పాం అన్నారు తప్ప ఆ పరిస్థితి ఇక్కడ లేదు. అది మనం గమనించదగ్గ పరిణామం. అయితే విజయవాడ ఇన్సిడెంట్ మాత్రం మొత్తం అధికార యంత్రాంగం కానీ రాజకీయ పార్టీలు కానీ విస్మరించాయని మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. బలంగా రైట్ సార్. మళ్ళీ ఒకసారి మనం క్విక్గా చూసుకుంటే ఆరా ఇప్పుడే కాసేపటి క్రితమే ఆరా సంస్థ తన ఎక్స్పెక్టేషన్స్ని ప్రకటించిన పరిస్థితి. ఆరా సంస్థ చెప్తున్న ప్రకారం అయితే వైసీపీకి 94 నుంచి 104 వస్తున్నాయి, టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్ల దగ్గర ఉండిపోయారు. అదేవిధంగా ఎంపీల్లో చూసుకుంటే వైసీపీ 13 నుంచి 15లో ఉంటే టీడీపీ 10 నుంచి 12లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ విక్రమ్ గారు? అది అంటే ఆరా సంస్థకి కొంచెం క్రెడిబిలిటీ ఉందనుకోండి, అది వాళ్ళ అంచనా. అది ఇంకా మనం చూడాలి, ఇది ఇట్ టూ ఎర్లీ టు కామెంట్ అండి. అది ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో ఇంకా రావాలి, వచ్చిన తర్వాత మనం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటిది చూడాలి. సరే, ఆరా సంస్థ కూడా కొంత ఆరా మస్తాన్ గారు ప్రిడిక్షన్స్ కొంచెం దగ్గరగా ఉంటాయి అనేటువంటిది ఆయన కొంత క్రెడిబిలిటీ ఉన్నది. దాన్ని బట్టి మరి ఆయన ఎంత అన్నారు, వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి? వైఎస్ఆర్సీపీ 94 to 104 సార్. 104, అచ్చా, 90 to 104, 94 నుంచి 104 మధ్యన. అచ్చా, అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఉండాలి. సరే, ఏ జిల్లాలో ఇప్పుడు ఎట్లా అయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే తీరుగా లేదండి. అంటే అభ్యర్థుల ఎంపిక కానివ్వండి, పోలింగ్ కానివ్వండి, అదేవిధంగా ఒక్కొక్క జిల్లాకి, నేను అనేది రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఇంకొక జిల్లాకి చాలా తేడాలు ఉన్నాయి. ఉదాహరణకి రాయలసీమలో ఈసారి బాగా డెంట్ అవుతుంది అనేది ఒక అంచనా వేశారు, ఇది వైఎస్ఆర్సీపీకి. ఎందుకు వేశారు వైఎస్ఆర్సీపీ డెంట్ అవుతుంది అని ఎందుకు అనుకున్నారంటే, అక్కడ ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి బలిజలకి అక్కడ సీట్లు ఇవ్వాలి. దాదాపుగా మీకు రాయలసీమ అయితే 54 సీట్లు. తర్వాత మీకు వచ్చి ప్రకాశం జిల్లాలో కూడా దర్శి లాంటి దాంట్లో కూడా సంప్రదాయంగా అక్కడ బలిజ సీట్, అది అక్కడ కూడా బలిజలకి సీట్ ఇవ్వలేదు వాళ్ళు. అందువల్ల ఈసారి బలిజలు బాగా గట్టిగా కూటమిగా పనిచేశారు. అందువల్ల కడప లాంటి దాంట్లో కూడా రాజంపేట, కోడూరు ఇటువంటి స్థానాలు కూడా జనసేనకు వస్తాయి, అంటే కూటమికి వస్తాయి అనేటువంటిది కొన్ని లెక్కలు ఉన్నాయి. మరి అది ఎక్కడ తప్పిందా, ఒకవేళ రాయలసీమలో వాళ్ళ పట్టు నిరూపించుకోగలిగారా అనేటువంటిది చూడాలి. అదేవిధంగా మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూటమి స్వీప్ అవుతుంది అనేటువంటిది ఒక అంచనా వేశారు. అంటే ఎక్సెప్ట్ మీకు అంటే తూర్పుగోదావరి చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అక్కడ తునిలో గెలుస్తుంది, మిగతా అన్నీ కూడా తెలుగుదేశం గెలుచుకుంటుంది అనేది ఒక అంచనా ఉంది. అదేవిధంగా మీకు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా దాదాపుగా 2-3 సీట్లు మినహా తెలుగుదేశం స్వీప్ చేస్తుంది, అంటే కూటమి స్వీప్ చేస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. మరి అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఏమన్నా తన పట్టుని నిలుపుకుందా, ఎందువల్ల 94 నుంచి 104 వస్తున్నాయి అనేది కూడా చూడాలి. ఇంకా అదేంటంటే మనం దాన్ని పూర్తిగా కొట్టేయలేము, అట్లా అని అదే ప్రామాణికంగా తీసుకోలేము. ఇక్కడ ఎక్కడ అంచనాలు తప్పాయి, ఎక్కడ ఏ జిల్లాల్లో వాళ్ళు పట్టు ఉన్న చోట పట్టు నిలుపుకోగలిగారా, పట్టు పోయిందా
అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందా, ఓట్లు ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా, అదేవిధంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల ఇందాక లక్ష్మీనారాయణ గారు లేనట్టున్నారు, ఆయన కూడా చెప్పారు. అది వాస్తవం కూడా. రాయలసీమలో మీకు ముఖ్యంగా అనంతపురం, కర్నూలు ఈ 2 జిల్లాల్లో కూడా టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ ఈవెన్ మన చిత్తూరు జిల్లాలో కూడా అక్కడ మైనార్టీలు చాలా వ్యతిరేకత ఉండి వైఎస్ఆర్సీపీకి కన్సాలిడేట్ అయ్యారనేటువంటిది కూడా ఒకటి వచ్చింది. సో ఇవన్నీ కూడా చూడాలి. మరి ఇక ఆరా సంస్థ ఈ విధంగా చెప్పిందని అంటే దానికి ఏ కారణాలు అయి ఉంటాయి అనేది కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. తిలక్ గారు, ఆరా సర్వే మీద మీ క్విక్ రియాక్షన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంకా పూర్తిగా రాలేదండి. అన్ని సర్వేలు వస్తే మనం ఒక అభిప్రాయం రావచ్చు. దాదాపు 30 సంవత్సరాల పైగా సర్వేలు వచ్చినాయి ఈ మధ్య కాలంలో. ఈవేళ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఇప్పుడు వరకు వచ్చినాయి 5, 6, 7, 8 వచ్చినాయి. అందులో పూర్తిగా వచ్చిన తర్వాత కానీ ఒక అభిప్రాయం రాలేము. పూర్తిగా నేను ఇందాక చెప్పినట్టుగా పూర్తిగా అవే నిజమని అనుకోవడం కూడా లేదు. అయితే నేను ఒక మాట చెప్తాను మర్రా గారు, ఈ రాష్ట్రంలో సరే వ్యతిరేకత ఎంత ఉంది ఏమిటనేది మనం అంచనా రావడానికి ఈ ఎగ్జిట్ పోల్స్ కొంత అవగాహన కనిపిస్తాయి. జనరల్గా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉందా లేదా, జగన్ మీద నమ్మకం ఉందా లేదా, ఈ అంశం ఒకటి ప్రధాన పాత్ర వహించింది. 2, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆ ఎన్నికల ప్రణాళిక మీద ప్రజలు నమ్మారా లేదా, జగన్ చెప్పిన ఎన్నికల ప్రణాళిక అంశాల మీద నమ్మకం ఉందా లేదా. 3, వీటన్నిటిని మించి ఈ కూటమిలోని నాయకులు ప్రవర్తించిన తీరు ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం కలిగించింది. 4, కులాల పరంగా, వర్గాల పరంగా ఏ రకమైన ఓట్ల చీలిక వచ్చింది. 5, జనసేన తెలుగుదేశం కలవడం వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ జరిగిందా లేదా. ఇవి ప్రధానమైన అంశాలు. ఈ అంశాలు చూసుకున్నప్పుడు మీకు ఓటు ట్రాన్స్ఫర్ జరిగిందా లేదా అంటే కొద్ది జిల్లాల్లో, ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో కొంత ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది, అది వాస్తవం. అయితే అదే సమయంలో తెలుగుదేశం జనసేన నాయకుల మధ్య వైరుధ్యాలు, విభేదాలు బాహాటంగానే కనిపించినాయి కాబట్టి వాటి ప్రభావం కూడా కొంత ఉంటుందని అనుకుంటున్నాను. ఇకపోతే రాయలసీమలో ఉన్న వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు గారు చెడగొట్టున్నారని నా అభిప్రాయం. ఉదాహరణకు అనంతపురంలో ప్రభాకర్ చౌదరి గారి టికెట్ ఇవ్వకూడదు, ఇలాంటివి కొన్ని తప్పులు ఆయన చేశారు. దీనికి తండ్రి కొడుకుల మధ్య చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మధ్య అభ్యర్థుల ఎంపికలో ఉన్నటువంటి వైరుధ్యాలు కారణమని నాకున్న సమాచారం. ఈ విధంగా రాయలసీమలో పరిస్థితులు ఉంటాయి. అయితే చిత్తూరు జిల్లాలో వైసీపీలో అంతర్గత విభేదాల వల్ల కొన్ని సీట్లు పోతాయేమో కానీ తెలుగుదేశం ప్రభావం అన్నది నేను అంటున్నాను. ఇకపోతే ఈ వర్గాలు ఏ రకంగా చీలిపోయాయి. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, మనకి పోస్టల్ బ్యాలెట్లు మొత్తం నోట్లన్నీ కూడా తెలుగుదేశం గంప కొత్తగా పడతాయి, అందుకనే వైసీపీ ఆందోళన చెందుతున్న వాదన నేను ఏకీభవించు. ఎట్లా అంటే ఓట్లు పోలింగ్ ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఓటేసినటువంటి ఉద్యోగస్తుల్లో మరి కొత్తగా వచ్చినటువంటి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు 1,60,000 మంది ఉన్నారు. వాళ్ళని పూర్తిగా తెలుగుదేశంకి వేయలేం కదా. అలాని గంప కొత్తగా వైసీపీ పడతాయని చెప్పలేం. అట్లాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ సచివాలయం కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళు కూడా పూర్తిగా తెలుగుదేశంకి వేస్తారని చెప్పలేం. మెజారిటీ వైసీపీకి వస్తుందని చెప్పలేదు. చీలికైతే ఉంటుంది. అట్లాగే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చిన వాళ్ళలో ఎమర్జెన్సీ సర్వీస్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది జర్నలిస్టులు కూడా ఇచ్చినట్టున్నారు. ఇట్లా కొన్ని సర్వీసులకు ఇచ్చినప్పుడు పోస్టల్ బ్యాలెట్ సంఖ్య పెరుగుతుంది. అందువల్ల పోయినసారి 1,60,000, 90,000 పోలేని, ఈసారి 4 లక్షలు పోలేని కాబట్టి తెలుగుదేశం భయం పెరిగింది అనుకోవడం కూడా లేదు. అట్లాగే గ్రామీణ ఓటర్ ఎలా ఉన్నారు, నేను ఇందాక చెప్పినట్టు తెలంగాణలో రైతుల సమస్యలు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు ఉపయోగకరంగా పనిచేయడం వల్ల కొంత సానుకూల ధోరణి ఉంటుందని అనుకుంటున్నాను. అట్లాగే మహిళలు ఈ మద్యం విషయంలో కొంత మైనస్ పాయింట్లు తెలుగుదేశం వైసీపీకి ఉంది కాబట్టి అక్కడ కొంత నష్టం జరుగుతుందనే అభిప్రాయం నాకు కూడా ఉంది. అయితే ఎంతో ఏ మేరకు అది మెజారిటీ అని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి స్కీమ్ బెనిఫిట్ కూడా బ్యాంక్ అకౌంట్ లో మహిళల పేరుతో వేశారు. అది ఇప్పుడు ఉదాహరణకి అదొకటే కాదు, ప్రభుత్వ స్కీముల్లో ఉదాహరణకి ఇప్పుడు ఇందాక విక్రమ్ గారు ప్రస్తావించారు, వృద్ధా పెన్షన్లో, ఓల్డ్ ఏజ్ పెన్షన్లో 66 లక్షల మంది ఈ రాష్ట్రంలో. వాళ్ళని ఎన్నికలకు ముందు వాళ్ళకు పెన్షన్ రెగ్యులర్ గా ఇంటికి ఇస్తే వైసీపీ ఓటు పడుతుందని తెలుగుదేశం పార్టీ వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ద్వారా ఫిర్యాదు చేయించి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆర్డర్ తెప్పించి వాళ్ళని వెళ్ళి పలానా ద్వారా తెచ్చుకోవాలి బ్యాంక్ లో లేకపోతే కూర్చోవడానికి చెప్పి ఓ పని చేశారు. దానివల్ల రోడ్ల పాలై కొంతమంది మరణించడం కూడా జరిగింది. ఇది ఈ పరిణామం తెలుగుదేశం అనుకోవడం ఎట్లా అవుతుంది? రెండు, అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చి బీజేపీ సభలో పాల్గొని ముస్లింలకు మత ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మేము తీసేస్తాం, రద్దు చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో 60 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. మరి ఈ ఓట్లని అమిత్ షా గారు చెప్పినప్పుడు కూడా కూటమి పడతాయా? -. అట్లాగే ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చింది. మరి ఒక ఇంట్లో 3 ఓట్లు వేసుకున్నట్టు 90 లక్షల మంది ఎవరున్నారు? మొత్తం గంప ఇంటి పడతాయని చెప్పలేదు. ఇలా చూసినప్పుడు మిగతా స్కీములు కూడా లెక్కేసుకున్నప్పుడు దాదాపు 2 కోట్ల ఓట్లు ఉన్నాయి. మరి తెలుగుదేశం రావడానికి అనుమానం అయినప్పుడు మొత్తం ఓట్లు పోలేని 4 లక్షల 14 లక్షలు, 4 కోట్ల 14 లక్షలు 20 లక్షలు వచ్చింది పోలేని. దాంట్లో మరి మొత్తం ఓట్లు ఉంటే 4 కోట్ల 24 లక్షలు 3 కోట్ల చెల్ల పోలేనట్టున్నాయి. మరి ఈ ఇంతమందిని దూరం చేసుకుని ఇంతమంది కొన్ని దూరం చేసుకోలేదు. ఓటు రావడానికి అనుమానంగా తెలుగుదేశం పార్టీ వారు వ్యవహరించినప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఎట్లా వస్తుంది? ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఊరికే మద్యమో లేకపోతే ఇంకోటో జనరల్ గా మేధావులు ఆలోచించే సమస్యల మీద సామాన్య ప్రజలు ఆలోచిస్తారని నేను వాటిని మేధావుల విషయంలో ఇప్పుడు ఉదాహరణకి నిన్న పురంధేశ్వరి గారు గవర్నర్ గారు కలిసి ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేసేస్తున్నారు కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ చేసినప్పుడు బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పురంధేశ్వరి గారు కంప్లైంట్ చేసినప్పుడు మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? 154 లక్షల కోట్లుగా అప్పులు ఎందుకు చేసింది? 45 లక్షల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తే 154 లక్షల కోట్లకి ఆ అప్పులు తీసుకెళ్ళింది. మరి దానికి జవాబు చెప్పుకోవాలి కదా. ఇలాంటివన్నీ చర్చకు వస్తాయి. అందువల్ల ప్రతిదానికి చర్చ, వాదన, ప్రతివాదన ఉంటుంది. వీటిలో ఏది ప్రాతినిధ్యం ఇచ్చింది, ఏది ప్రాధాన్యత ఇచ్చింది, ప్రజలు దేన్ని పరిగణలో తీసుకున్నారు అనేది మనం చూడాల్సింది. అందువల్ల ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది కొంత ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేలు కానీ ఇవన్నీ మనకు ఒక అవగాహన కల్పించడానికి ఆస్కారం ఉంటుందని నేను. సార్, ఒకసారి మనం జాతీయ స్థాయికి సంబంధించి ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఎన్డీటీవీ చెప్తోంది 365 బీజేపీ అలయన్స్ పార్ట్నర్స్కి వస్తాయి, కాంగ్రెస్ ప్లస్కి 142 మాత్రమే వస్తాయని చెప్పి అంటుంది. రిపబ్లిక్ భారత్ చెప్తున్న పరిస్థితి 353 నుంచి 368 వరకు బీజేపీ అలయన్స్ పార్ట్నర్స్కి వస్తాయి. అదేవిధంగా కాంగ్రెస్కి చూసుకుంటే 118 నుంచి 133 వరకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పి చెప్తుంది. జన్ కీ బాత్ చెప్తోంది 162 నుంచి 192 వరకు ఎన్డీఏకి వస్తుంది. అదేవిధంగా ఇండికి కేవలం 141 నుంచి 161 వరకే పరిమితం అవుతుంది అని చెప్పి చెప్తోంది. అదేవిధంగా ఇండియా న్యూస్ చెప్తోంది 371 ఎన్డీఏకి వస్తాయి, 125 వరకు ఇండి కూటమికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఒకటి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ చర్చలన్నింటినీ కూడా బైకాట్ చేసిన పరిస్థితి, మీడియాకు రావద్దు అని చెప్పేసి. ఒకసారి విక్రమ్ గారు. అవునండి, అది వాళ్ళ తప్పండి. ఇప్పుడు మంచి చెడు అనేది ఏదైనా డిబేటు డిస్కషన్ జరగాలండి. ప్రజాస్వామ్యానికి ఊపిరి డిబేటు డిస్కషన్. ఇప్పుడు వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయనేది కాదు, ఇదన్నీ వాస్తవాలని అంటే హైపోథెటికల్గా చర్చించాలని ఎవరు అంటారు. కానీ మనం అట్లాని కొన్ని సంస్థలని పూర్తిగా కొట్టిపారేయలేం. నేను ఇందాక చెప్పిన ఓఆర్జీ, నిల్సన్ ఇట్లాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం లోకల్గా చూస్తే ఆరా లాంటి సంస్థలు కూడా కొంత క్రెడిబిలిటీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసినటువంటి సర్వేల్లో చాలా వరకు కూడా వాళ్ళ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. వాళ్ళు తీసుకునేటువంటి శాంప్లింగ్ కావచ్చు, శాస్త్రీయపరమైనటువంటి విశ్లేషణలు కావచ్చు. దానివల్ల అసలు కాంగ్రెస్ పార్టీ మేము వెళ్ళము అని చేయడం అనేది ఆశ్చర్యం. అది వాళ్ళ డెమోక్రసీలో ఉన్నాం, మనం చర్చిస్తే తప్పే ఉంది. వాళ్ళు ఎందుకు
ప్రజలు ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా స్పందించలేదు అనే దాని మీద, అదేవిధంగా ఒక ఆపర్చునిటీ, ఒక వేదిక, దాన్ని వాళ్ళు మరి ఎందుకు చేశారనేటువంటిది కొంచెం దాన్ని మనం అర్థం చేసుకోలేం. అది చాలా తప్పు పని, అట్లాగా చేయకూడదు. ఎవరైనా కూడా వెళ్ళాలి, మాట్లాడాలి, వాళ్ళ పాయింట్ వాళ్ళు చెప్పాలి. అంత మాత్రం చేత అవతల వాళ్ళతో గొడవలు పడాలనే అవసరం లేదు, లేకపోతే అదే కరెక్ట్ అని చెప్పాల్సిన అవసరం లేదండి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ స్టాండ్ తీసుకున్నారో, నిన్న మనం చూశాను, పవన్ ఖేరా గారు ఒక ట్వీట్ చేశాడు మేము వెళ్ళమని. అది ఒక అనాలోచితమైనటువంటి చర్యగా నేను భావిస్తాను. ఎస్, తిలక్ గారు ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బైకాట్ చేయడము, ఈ అంశం మీద మాట్లాడడానికి, అంటే ఒకటి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. అయినా ఎగ్జాక్ట్ పోల్స్లో కూడా ఇప్పటివరకు విక్రమ్ గారు చెప్పినట్టుగా పొరపాటున ఏదైనా తేడా వచ్చి ఉంటే దాన్ని ఎందుకు అని చెప్పి సమీక్షించుకోవాలి, దాని గురించి మాట్లాడాలి. కానీ ఒక రాజకీయ పార్టీ పూర్తి స్థాయిలో మనకు అనుకూలంగా లేదు వాతావరణం అనగానే పూర్తిగా మీడియాను బైకాట్ చేసి మేము మీడియా చర్చలకు వెళ్ళము అని చెప్పానంటే ఎట్లా చూడాల్సి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ నిర్ణయం సరైనది కాదని అభిప్రాయం. చిన్న స్థాయిలో, చిన్న వాయిస్ అయినా పెద్ద వాయిస్ అయినా కానీ మీడియాలోకి వెళ్ళాలి. వెళ్తేనే ప్రజలకు వాళ్ళ వాయిస్ వెళ్తుంది. మేము వెళ్ళాలని కూర్చుంటే వాళ్ళకే నష్టం జరుగుతుంది తప్ప మరొకటి కాదు. రెండోది, ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్డీఏ అనేది ఒక లెక్క, ఇండియా అని ఒక లెక్క. గతంలో 400 సీట్లకు పైగా సాధించినట్టు రాజీవ్ గాంధీ హయాంలో 400 పైగా సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి ఎన్ని సీట్లు పోటీ చేసింది? 300 సీట్లు పోటీ చేసింది. అలాగే గతంలో 303 సీట్లు ఏకపక్షంగా బీజేపీ ఒక్క పార్టీ మాత్రమే గెలిచింది ఎన్డీఏ. ఈసారి ఆ పరిస్థితి ఉందా? ఎప్పుడు మీరు చెప్పిన ఫిగర్స్ లో ఎన్డీఏ 371 వస్తాయని ఎవరో చెప్పినట్టుగా వచ్చింది. 371 వస్తే ఇంకా కష్టం. ఈ చర్చ ఎందుకు వచ్చింది ఈనాడు నుంచి? ఇప్పుడు రాజస్థాన్ లో రైతుల ఉద్యమం కారణంగా కొన్ని గ్రామాల్లోకి బీజేపీ రానివ్వాలి. అది అన్ని గ్రామాలని అన్నాం. అలాగే హర్యానాలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడ వ్యతిరేకత కనపడతాం. ఇలాంటి పరిస్థితులు ఆ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు, పంజాబ్ లో ఒక రకమైన పరిస్థితి, ఏ రకమైన వ్యతిరేకత లేకపోతే కేజ్రీవాల్ని ఎన్నికల ముందు అరెస్ట్ చేసి లోపడాల్సిన అవసరం ఏంటి? అక్కడ కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. ఇప్పుడు 2000 కోట్ల రూపాయల అక్రమ ఆదాయానికి సంబంధించిన, లేదా అక్రమ ఆదాయం కాకపోతే అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చంద్రబాబు నాయుడు గారి పిఏ ఇంట్లో, పెండియాల శ్రీనివాస్ ఇంట్లో దొరికినాయని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు ఢిల్లీలో. మరి ఆ కేసులో అరెస్టులు లేవు, కనీసం చంద్రబాబు నాయుడు ఇంట్లో కానీ ఆఫీసులో కానీ సోదాలు లేవు. ఇక్కడ లిక్కర్ కేసు వాడు చెప్పింది ఏమిటి? 100 కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి జరిగింది, కవిత గారిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో సోదాలు లేవు. మరి అదే 100 కోట్లకు సంబంధించి సరే 1000 కోట్లు చెప్పొచ్చు లెక్క, కానీ మరి ఆ విషయంలో కేజ్రీవాల్ గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి పదవి నుండి ఆయన ఆఫీసులు సోదా చేస్తారు, ఇల్లు సోదా చేస్తారు. అందువల్ల ఇవన్నీ కూడా ఎన్నికల ముందు జరిగినటువంటి బీజేపీ విన్యాసాలు కానీ పరిగణించాలి. ఇన్ని చేసినా కానీ బీజేపీకి ఆ వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. గెలుస్తామా లేదన్నట్ట డౌట్స్ కనిపిస్తున్నాయి. అంతేకాదు బీజేపీలో అంతర్గత వైరుధ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆయన సంజయ్ రావుతో శివసేన ఆయన ఒక విషయం బయట పెట్టారు. ఆ తర్వాత ఇంకా మరిన్ని వార్తా కథనాలు వచ్చినాయి. ఏమిటది సంజయ్ రావుత్ బయట పెట్టింది? నితిన్ గడ్కరీని ఓడించడానికి మోడీను అమిత్ షా గారు ప్రయత్నం చేశారని. అందులో వాస్తవంగా వేరే విషయం. ఆర్ఎస్ఎస్ ప్రోత్సాహంతో, ఆర్ఎస్ఎస్ మద్దతుతో నితిన్ గడ్కరీ కూడా వీళ్ళిద్దరు కట్టడి చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారనేది ఒకటి బయటకు వచ్చింది. రైట్ సార్. అందులో కూడా వైరుధ్యం. రేపు ప్రధానమంత్రి పదవికి నితిన్ గడ్కరీ పోటీ పడుతున్నారు కాబట్టి మోడీ అమిత్ షా కక్ష కట్టారు అనేది వార్తల సారాంశం. అందులో ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అంతర్గతంగానే ఉన్నాయి, బహిర్గతంగానే ఉన్నాయి. అందులో వాటిలో ఎంతవరకు ఏమి వాస్తవాలు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కానీ, రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కానీ వీటి సారాంశం ఏంటో మనకు బయటకు అర్థం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన తిలక్ గారు, విక్రమ్ పూలా గారు, తుంగా లక్ష్మీనారాయణ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏదేమైనా ఒకటి, ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, మరి ఎగ్జాక్ట్ అవుతాయా లేదా అన్నది తేలాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎన్ని ఎగ్జాక్ట్గా అవుతాయి అన్నది మాత్రం తేలాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి పొలిటికల్ పార్టీల రియాక్షన్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ పార్టీస్ రియాక్షన్ చూడడానికి ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాజకీయ పార్టీలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి ఈ అంశాల మీద చూసే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.